హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన న్యూస్. సిమ్ కార్డ్ హోల్డర్లకు కొత్త రూల్స్ జూలై 1 నుంచి అమలు. ఇక నుండి ఇలా చేయలేరు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి తెలుసుకునే ముందు వీడియో నచ్చితే వీడియోగా లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. జూలై 1 నుంచి సిమ్ కార్డు ఉన్నవారు ఈ పని చేయలేరు. కేంద్రం ఆదేశం. ట్రాయ్ కొత్త ఎంఎన్పీ నిబంధనలను సవరించింది. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ మొబైల్ మరియు ఇంటర్నెట్ అవసరమని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఇంత వేగవంతమైన ప్రపంచంలో మన జీవితాలను చాలా సాఫీగా నడుపుతున్న ఈ ఇంటర్నెట్ సేవలను తప్పుపట్టలేము. వేలిముద్రతో దూరం నుండి పనిచేయగల సాంకేతికత. అదే సమయంలో జూలై 1 నుంచి సిమ్ కార్డుకు సంబంధించి కొత్త రూల్ వచ్చిందని, ఇక నుంచి ఈ పని సాధ్యం కాదని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సిమ్ కార్డు వినియోగదారుల కోసం జూలై 1 నుండి కొత్త అప్డేట్ను చూడండి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఆన్లైన్ మోసాల కారణంగా సిమ్ కార్డ్ సమస్యకు సంబంధించి కొన్ని నిబంధనలను మార్చాలని ట్రాయ్ సంస్థ నిర్ణయించింది. ట్రాయ్ సంస్థ సిమ్ కోటా విషయంలో కొత్త నిబంధనలను అమలు చేయడానికి కృషి చేయబోతుంది. కొత్త నియమాలు జూలై 1 నుండి అమలులోకి వస్తాయి. మరియు కొత్త సిమ్ను మార్చుకోవడం లేదా పోర్ట్ చేసిన తర్వాత అది 7 రోజుల లాక్-ఇన్ పీరియడ్కు లోబడి ఉంటుందని ట్రాయ్ తెలిపింది. ఈ సందర్భంలో ఆ సిమ్ను ఎవరు మరొక సిమ్కు పోర్ట్ చేయలేరు. మొబైల్ నంబర్ పోర్టింగ్ అంటే ఒక నెట్వర్క్ సర్వీస్ నుండి మరొక నెట్వర్క్ సర్వీస్కు పోర్ట్ చేయడం అని చెప్పవచ్చు. మీరు సిమ్ షాప్లో సిమ్ కార్డ్ని పోగొట్టుకున్నట్లయితే మీరు అధికృత రిటైల్ స్టోర్కి వెళ్ళి దాని రీప్లేస్మెంట్ పొందవచ్చు. దీన్ని సిమ్ స్వాప్ అంటారు. ఆన్లైన్ మోసగాళ్లు డబ్బును దొంగిలించడానికి ఇలాంటి కార్యకలాపాలను ఉపయోగిస్తారు. ఆన్లైన్లో ఇలాంటి లొసుగుల ద్వారా మోసగాళ్లు మీ జీవితకాల ఆదాయాన్ని దొంగిలించే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి జూలై 1 నుండి డిపార్ట్మెంట్ అమలు చేసిన ఈ నిబంధనలు ఖచ్చితంగా ఈ విషయంలో కస్టమర్లకు భద్రతను కలిగిస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.